అందరికీ నమస్కారం అండి. గత కొద్ది కాలంగా మెడికల్ కాలేజీల గురించి అనేక రకమైనటువంటి వార్తలు వింటున్నాం మనం. దానికి సంబంధించి ప్రభుత్వానికి సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయ్యాయి. అందులో 7 పూర్తి కావడం, అందులో 5టికి ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయిపోయి, మిగిలిన 10 కాలేజీలు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. అటువంటి ఈ కాలేజీలని, వాటిల్లో 10 కాలేజీలని ప్రైవేటీకరణ చేయాల్సినటువంటి అవసరం ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ఎందుకు వచ్చింది? ఎంతో కష్టపడి ఈ కాలేజీలు తీసుకొచ్చాం కాబట్టి ఈ కాలేజీలని ఇట్లే కొనసాగించాలి, కానీ అవి ఆపాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు పక్కన తీసేయండి. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించండి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు పక్కన పడేయాలి అని ఆలోచించొద్దు. ఈ రోజు ఈ కాలేజీలు పూర్తి చేసి అటు పేద విద్యార్థుల భవిష్యత్తుకు కానీ, పేదల వైద్యానికి కానీ ఎంతో ప్రయోజనాలు జరుగుతాయనేది మీరు ఇక్కడ గమనించాలి. పలు స్టేట్స్ యాక్చువల్లీ కావాలనుకుంటాయండి, వి కంపీట్ ఫర్ మెడికల్ కాలేజెస్ మాకు కావాలి అని. అది ఉన్న మెడికల్ గవర్నమెంట్ కాలేజెస్ ని ప్రైవేటీకరణ చేస్తుంది బహుశా మన ఏపీలోనే ఏమో. అందుకే ఇటువంటి పనులు తప్పని మేము అందరం భావిస్తున్నాం. కాబట్టి మా నాయకుడు, మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుపై చలో మెడికల్ కాలేజ్ రేపు పొద్దున్నే అందరం కూడా అన్ని 17 మెడికల్ కాలేజెస్ కి వెళ్ళి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపుతాము, నిరసన తెలుపుతాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదండి. ఇది రేపు పిల్లల భవిష్యత్తు, పేదల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో విద్యార్థులు, యువత వెళ్ళి దీనికి నిరసన తెలుపుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యార్థుల పిల్లలు కానీ, వాళ్ళకి పేదలు సంబంధించిన కాలేజీకి సంబంధించిన వాళ్ళు కానీ, మెడికల్ సిబ్బంది కానీ అందరూ కూడా ఈ నిరసనలో పాల్గొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసేటువంటి ఈ దుశ్చర్యని ఖండించాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి ప్రభుత్వం కూడా చేసినటువంటి తప్పు తెలుసుకొని వెంటనే ఈ డెసిషన్ ని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.